ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఆ జాబ్ క్యాలెండర్లో ఎట్లా అయితే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా అట్లే మా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని నమ్మబలికారు. నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మమ్మల్నే పూర్తిగా విస్మరించారు అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మరి జాబ్స్ ఎట్లా ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, ఆ మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే క్రిషాంక్ గారు. క్రిషాంక్ గారు నమస్తే. నమస్కారం అండి. క్రిషాంక్ గారు, నిరుద్యోగి రగిలిపోవాల్సిందేనా? ఆ నిరుద్యోగికి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని, భరోసాని కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా, చేయదనుకోవాలా? అసలు నంబర్ 1 ఆ దిశగా ప్రణాళిక లేకుండే వాళ్ళకు. మీరు నంబర్ 1 వాళ్ళ చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఫేక్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికంటే ముందు వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే తప్పుడు ప్రచారాలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టడానికి, అప్పుడున్న గవర్నమెంట్ మీద రెచ్చగొట్టడానికి ఇన్నున్నాయి టీచింగ్ ఉద్యోగాలు 75,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పుడు. పాపం యువత ఏమనుకుంటారు, నిజంగానే ఉన్నాయి కావచ్చు అని నమ్ముతారు. సో 75,000 ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని. మరి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు 75,000 కాదు, అలా కనీసం పావు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఏం చేసినావు, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చినావు. నువ్వు అప్పుడే చెప్పేడుతుండే కేసీఆర్ గారి ఏదైతే ఆ ప్రక్రియ అవన్నీ ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు అవిటిని కలుపుకొని నేను ఇస్తా అని చెప్పేడుతుండే అప్పుడు. ఎందుకంటే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి ఉదాహరణకు గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి రాజేష్ గారు, పరీక్షలు కావద్దు పోస్ట్ పోన్ చేయండి అని అడిగింది నువ్వే. మీ కాంగ్రెస్ నాయకులు కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ అవుతుంటే అడ్డంకి వాళ్ళు అందరూ కూడా అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించారు, నోటిఫికేషన్ వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, ఎగ్జామ్స్ నిర్వహించింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నువ్వు ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఇగో నేను ఇస్తున్న ఉద్యోగాలని చెప్తున్నావు. మరి ఇక బిర్యానీ తింటూ అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను. నిజంగానే రేవంత్ రెడ్డికి కొంచెమన్నా రోషం ఉంటే, నీకు రోషం ఉంటే నువ్వే నీ ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, నువ్వు ఛాలెంజ్గా ఒక నంబర్ చెప్పు. ఏం చేయలే. ఆ 50,000 ఉద్యోగాలు ఇవాళ సో వాళ్ళు అదే క్లెయిమ్ చేస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా అదే చెప్తున్నారు. వేరే రాష్ట్రాలకు పోయినా కూడా, వేరే వేదికలపైన కూడా ఇచ్చిన మాట ప్రకారం 55,000 ఉద్యోగాలు మేము ఫిలప్ చేసేసామని చెప్పేస్తున్నారు. అది అందుకే ఈరోజు యువతలో కోపం వస్తున్నది. ఈ కోపం అంతా ఇవాళ ఏదైతే ఫస్ట్ ఇయర్లోనే వీళ్ళందరూ బయటికి వస్తున్నారో, 1 ఇయర్ తర్వాత వీళ్ళు బయటికి వస్తున్నారో, వాళ్ళు నిన్ను నమ్మినోళ్ళు. ఇలా ఉదాహరణకు ఏఈస్ ఉన్నారండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే రిక్రూట్మెంట్ అయింది. వాళ్ళకు రాజేష్ గారు 4 నెలలు అయింది వాళ్ళకు ఆల్రెడీ జాబ్ ఆర్డర్స్ ఇచ్చి, ఇవాళ వరకు జీతాలు రాలేదు. నువ్వు బయటికి ఏమని ప్రచారం చేసినావు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో నెలకు అసలు జీతాలు వస్తలేవు, డిలే అవుతున్నది, 1వ తారీఖున జీతాలు వస్తలేవు అని. కానీ ఇప్పుడు నిజమేంటి తెలుసా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ఉన్న వాళ్లకు, ఏఈస్కి వాళ్లకు 4 నెలల నుంచి జీతాలే లేవు. అది దట్ ఈస్ ద రియాలిటీ. ఇవాళ జియో 29 కానివ్వండి, జియో 29ని నీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇవాళ వాళ్ళు అదే అంటున్నారు. ఇవాళ యూత్ ఏమంటున్నారు, అప్పుడు మేము జియో 55 రాంగ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏదైతే జియో 29 తీసుకొని వచ్చారో అది ఇంకెక్కువ డేంజరస్గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన జియో 29 దాని గురించి మాట్లాడుతున్నారు అంశాలు. నువ్వు గ్రూప్స్ ఎగ్జామ్ కూడా ఒకటనే ఏదో పెట్టేసి ఎంత రిడక్షన్ అయింది ఇవాళ. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు, ఆ తర్వాత మెయిన్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు, దాని అటెండెన్స్ పర్సెంటేజ్ చూస్తేనే అర్థమైపోయిన పరిస్థితి. నువ్వు బుల్డోజ్ చేసినావు, లాఠీ చార్జే చేసినావు. వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు, కేసీఆర్ గారి ప్రభుత్వము అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు మా మీద చెయ్యెత్తలేదు, లాఠీ చార్జ్ చేయలేదు అని వాళ్ళు చెప్పారు. కానీ నువ్వు ఒకటే సంవత్సరంలో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు. ఆడపిల్లలను చూడలేదు, అశోక్ నగర్లో మొత్తం వెహికల్స్ అంతా పోలీస్ బెటాలియన్స్ ఆడ దింపేసి వాళ్ళ మీద దాడులు చేసినావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ని ఇవాళ ఇంప్లిమెంట్ చేయి. ఏమవుతుంది నీ జాబ్ క్యాలెండర్, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ లెక్కేంటిది? అందుకే అంటే ఎన్నికల ముందు కనిపించిన అశోక్ నగర్, ఎన్నికల ముందు కనిపించిన కోచింగ్ సెంటర్లు, ఆ లైబ్రరీలు ఇవాళ ఎందుకు కనిపించట్లేవు? ఇందాక మీరు అన్నట్టుగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరగడం అనేది నిజంగా చాలా అమానుషం. వాళ్ళే అంటున్నారు, మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఎన్ని రకాల మేము చేసినా కూడా, ఎన్ని నిరసనలు చేసినా కూడా ఇటువంటి స్థితి మాకు రాలేదని. సో అప్పుడు కనిపించిన అశోక్ నగర్లు మరి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? బద్నాం ఏం చేసిర్రు, వాళ్ళ కోసము మాట్లాడిన ఏవైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో, ఇప్పుడు సింధు అనే అమ్మాయి ఉన్నది అశోక్ నగర్లో, తను ఆస్పిరెంట్ ప్రొటెస్టర్, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని.
కానీ తను పాపం కోదండరామ్ గారి కోసము, రేవంత్ రెడ్డి కోసము, ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ కోసం పనిచేసి ఊరురా తిరిగి కరపత్రం ఇచ్చి ఇగో కాంగ్రెస్ వస్తే ఇవన్నీ వస్తాయని నమ్మిండ్రు. ఇలా వాళ్ళే తిరగబడ్డారు. మోతీలాల్ అనే అబ్బాయి ఆయన దీక్ష కూర్చున్నాడు. తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆయన ఏ పరీక్ష అసలు పాల్గొనలే అని అన్నారు. ఆ తర్వాత ఎంట్రన్స్ కాపీలు, హాల్ టికెట్లు అవన్నీ బయట పెట్టిన పరిస్థితి. అంటే చేసిన వాళ్ళు మాట్లాడే డిమోరలైజ్ చేయడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్రాండ్ చేయడం, డిమోరలైజ్ కంటే ఎక్కువ వాళ్ళని బ్రాండ్ చేయడం, బురద జల్లడం వాళ్ళ మీద. డిమోరలైజ్ అంటేనే నిరుత్తేజపరచడం, వాళ్ళను కొట్లాడకూడదు. కానీ ఇక్కడ అది కాదు, వాళ్ళని విలనైజ్ చేయడం, బ్లేమ్ చేయడం, వీళ్ళ పొలిటికల్ అజెండా ఉంది అనేది. వాళ్ళు ఏం బాధపడుతున్నారంటే, పొలిటికల్ అజెండా అని ఇవాళ నువ్వు మమ్మల్ని అంటున్నావు, మమ్మల్ని బీఆర్ఎస్కి రుద్దుతున్నావు, కానీ మేము నీ కాంగ్రెస్ కోసం తిరిగిన వాళ్ళం కదా. నువ్వు జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్, నువ్వు బస్ యాత్ర అంటే బస్ యాత్ర, నువ్వు రాహుల్ గాంధీ వస్తుండంటే రాహుల్ గాంధీ, ఇన్ని చేసిన వాళ్ళం. ఇవాళ నువ్వు మాకు కనీసం ఆడియన్స్ కూడా ఇస్తలేవు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇంత జల్దీ అక్కడ ర్యాలీలు, ధర్నాలు, నువ్వు చెప్తున్న ప్రజా దర్బార్ ఏమైంది? పిలిపించుకో వాళ్ళందరినీ. వాళ్ళకి ఎంట్రీ లేదు వాళ్ళ ప్రజా దర్బార్లో. ఆ ప్రజా దర్బారే అయితే లేదు, రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటలేడు. కానీ అబద్ధాల పునాదుల మీద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యూత్ కానివ్వండి, గ్రామ సభలు కానివ్వండి, అందరూ నిరసనలే తెలుపుతున్నారు. ఎందుకు? ఇచ్చిన హామీలను మర్చిపోయి అవన్నీ బూటకప్ హామీలు. అండ్ ఓవరాల్గా నువ్వు చెప్పిన ప్రిన్సిపల్ పాయింట్ ఏంటిది? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని. అయిపోయింది, 2024 అయిపోయింది కదా, 1 year అయిపోయింది. ఆ 1 yearలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అయిందా? నో, కాలేదు. ఇప్పుడు 2025 అయింది. ఇయర్ నోటిఫికేషన్స్. ఆ ఇయర్ నువ్వు ఎన్ని భర్తీ చేయాలి, ప్లస్ ఈ ఇయర్ నువ్వు ఎన్ని భర్తీ చేయాలి, అవి ఇవి కలిపి అన్ని భర్తీ చేయి చూద్దాం. ఆ ఇయర్ నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఎగ్జామినేషన్స్, ఈ ఇయర్ నువ్వు కంప్లీట్ చేయాల్సిన ఎగ్జామినేషన్స్ ఎప్పుడు చేస్తావు? సో ఉట్టిగా బట్కాయించి అందరికీ భ్రమ పెట్టి అబద్ధాలు చెప్పి ముసుగు తొలగిపోయిందా? ఇప్పుడు నిరుద్యోగులు కూడా వాస్తవ పరిస్థితికి వచ్చినట్టుగా అనుకోవచ్చా? వాస్తవ పరిస్థితి మీన్స్ అంటే ఇది మమ్మల్ని మోసం చేసింది, మాతోటి ఏదో ఇలా ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించింది, ఇప్పుడు గట్టెక్కి మమ్మల్ని మోసం చేసింది అనే రియలైజేషన్కి వాస్తవ పరిస్థితికి వచ్చేసినట్టేనా? డెఫినెట్గా యంగ్స్టర్స్కి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళు భయపడతలేరు. ప్రతి ఒక్క వింగ్, ఇటు యంగ్స్టర్స్ కానివ్వండి, ఆ పోలీస్ బెటాలియన్లలో ఉన్న వాళ్ళు కానివ్వండి. ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళు ఉద్యోగ రూపకల్పన కూడా చేయలేదు. ఇవాళ వాళ్ళు ఏమనంటున్నారు, డావోస్కి పోయేసి వచ్చేయండు, మేము ఉపాధి అవకాశాలను పెంచుతున్నాం, ఇవన్నీ చేస్తున్నామని. పోయిన సంవత్సరం 40,000 కోట్ల డావోసు పర్యటనలోనే అవి పెట్టుబడులు ఇంకా రాలేదు. 40,000 కోట్లు పెట్టుబడులే రానప్పుడు ఉద్యోగాలు కూడా రానట్టే కదా, ఉపాధి కూడా రానట్టే కదా. సో ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు. స్ట్రైట్ క్వశ్చన్ రాజేష్ గారు, 2022లో అయిన నోటిఫికేషన్స్ కాదు, 2023లో అయిన ఎగ్జామినేషన్స్ కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు. డిసెంబర్లో నీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి డిసెంబర్ 7-9 తను ప్రమాణ స్వీకారం అయింది. డిసెంబర్ 7 నుంచి ఇప్పుడు వచ్చే జనవరి 26 వరకు నీ ప్రభుత్వంలో ఫ్రెష్ నోటిఫికేషన్స్ వేసి నువ్వు ఎన్ని ఉద్యోగాలు నింపినవు? ఇది ఛాలెంజ్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాడా రేవంత్ రెడ్డి? అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, కాబట్టి పాత నోటిఫికేషన్లో కొన్ని యాడ్ చేయడం, డిఎస్సిది ఒకటి యాడ్ చేసినట్టున్నారు, 4-5 పోస్టులు. తర్వాత గ్రూప్ 1లో ఒక సంపదల సేమ్ అదే నోటిఫికేషన్స్ని యాడ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ని కూడా మెగా జాబ్ నోటిఫికేషన్ అని చెప్పారు, మెగా డిఎస్సి అని చెప్పారు. ఆ మెగా డిఎస్సి ఎంత? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదే ఉంది వీడియో వైట్, ఆయన 75,000 ఉన్నాయి అనేసి అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇంకెంతో నంబర్ చెప్పారు. కానీ అల్టిమేట్గా దానికి ఇంకో 5,000 మాత్రమే పెంచారు. గత ప్రభుత్వానికంటే ఒక 5,000 పెంచి మేము భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇట్స్ నాట్ ఎనీ మెగా డిఎస్సి కాదు, అవన్నీ కూడా కాదు. సో ఇంకొకటి, ఇవాళ యూనివర్సిటీస్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే రిక్రూట్మెంట్ యూనివర్సిటీస్లో కూడా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా చేపట్టాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద నంబర్, ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు 1,600 ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ బేసిస్గా రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ చేద్దాం ఆల్ యూనివర్సిటీస్కి రాసింది. ఇప్పుడు యూజీసీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ పంపించారండి కేంద్ర ప్రభుత్వం. అంటే మొత్తం కూడా యూజీసీ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం, ఇటు వైస్ ఛాన్సలర్ల నియామకాలు కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విషయం మీద కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా యూజీసీ ఒక డ్రాఫ్ట్ పంపించింది. ఇవాళ వరకు కూడా రేవంత్ ప్రభుత్వం కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ యాజ్ అ ప్రైమ్ ఆపోజిషన్ పార్టీ
వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో, సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇతర నాయకులు అందరూ కూడా కూర్చొని, విద్యార్థి నాయకులు అందరూ కూడా కూర్చొని ఒక డ్రాఫ్ట్ కాపీ ప్రభుత్వానికి పంపించినాం. పంపించి అటు యూజీసీకి కూడా పంపించినాం. వీఆర్ అపోజింగ్ ఇట్. వీఆర్ అపోజింగ్ యూజీసీ పెత్తనం, ఇందులో వైస్ ఛాన్సలర్ నియామకం, రాష్ట్రాలను తొక్కే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఇవాళ వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద స్టాండ్ తీసుకోలేదు. ఇది డెఫినెట్గా ఇక్కడున్న మన యూనివర్సిటీస్లో రేపు అయ్యే రిక్రూట్మెంట్, యూత్, ఇవన్నిటి మీద కూడా ఇష్యూస్ పడతాయి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, 100% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అనుబంధ సంఘాలు అన్ని యూనివర్సిటీస్లలో ఎట్లా వాళ్ళ ఐడియాలజీని రుద్దాలనే ఒక ప్రయత్నము, వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నది. సో మొత్తం యూజీసీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోతే మన స్టేట్ యూనివర్సిటీస్ అల్టిమేట్గా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ యూనియన్ లిస్ట్, ఇట్ ఈస్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్. సో మన రాష్ట్ర ప్రభుత్వ పవర్స్ని కూడా వాళ్ళు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మై పాయింట్ ఇస్, ఇది ఒక అకాడమిక్ డైలాగ్, కానీ ప్రభుత్వంగా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి నువ్వు రాయాలి కదా. ఫస్ట్ పినరాయి విజయన్ రాసేసిండు అపోజ్ చేస్తూ, స్టాలిన్ గారు ఆల్రెడీ తమిళనాడు నుంచి అపోజ్ చేస్తూ రాశారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నువ్వు ఎందుకు నీ స్టాండ్ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా పెట్టలేదు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంగా, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేయలేదు. సో ఇవాళ ఎక్కడికక్కడ ఇటు యూనివర్సిటీస్లో కానివ్వండి, అటు రకరకాల డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇలా మాకు రోజు పాపం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు, ఎందుకంటే ఉద్యోగులు కాబట్టి. ఒక్కసారి కేటీఆర్ గారితో ఫోటో కనబడితే ఇబ్బంది కదా ఒక్కొక్కళ్ళకు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు. వాళ్ళే అంటున్నారు మాకు 4 నెలల నుంచి జీతాలు లేవంతా, కొంచెం దయచేసి ప్లీజ్ మీరు టేకప్ చేయండి, ప్రెస్ మీట్స్లో మాట్లాడండి. ఇందాక మీరు చెప్పినటువంటి యూనివర్సిటీ ఇష్యూస్కి సంబంధించి అంటే మేధావుల నుంచి, లేకపోతే విద్యారంగ నిపుణుల నుంచి ఏమైనా సలహాలు తీసుకునే ప్రయత్నం కూడా ఏమీ జరగట్లేదా ప్రభుత్వం నుంచి? మీరు లేఖ రాయడం ఒకటైతే, ఏ మేధావి గురించి మాట్లాడుతున్నారు మీరే చెప్పాలి. ఇక కాళేశ్వరం మీద బట్టగాల్చి ప్రచారం చేసిన మేధావే ఆయన ఏమన్నాడు? కేసీఆర్ గారు నాకు పదవి ఇవ్వలేదు, నాకు పదవి ఇస్తే నేను సుఖంగా ఉంటుండే అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదవి ఇచ్చిర్రు అనగానే నిన్న మొన్న యూట్యూబ్ ఛానళ్ళల్లో కొన్ని చూసినాం ఆయన ఇంటర్వ్యూలు, నాకు పదవి ఇచ్చిండు కానీ నాకు బడ్జెట్ ఇవ్వలేదు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నేను సంతోషంగా లేను అని ఆ మేధావి గురించా మాట్లాడుతున్నది? విద్య గురించి ఆయనే కదా, అవును కదా, అక్కనూరి మురళే కదా మీరు మాట్లాడుతున్నది. మరి వాళ్ళ మాట్లాడు దీని గురించి. ఇంతమంది యువత బయటికి వస్తున్నప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏమైనరు, వీళ్ళందరూ ఏమైనారు? అసలు గింత ఎందుకండి? లాఠీ చార్జ్ దెబ్బలు పడ్డప్పుడు కోదండరామ్ ఎక్కడున్నారు? లేరు. వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడు నువ్వు ఓట్లు అడిగినప్పుడు ఆ రియాజ్ అనేటాయనే, కోదండరామ్ అనేటాయనే, హరగోపాల్ గారు అనేటాయనే, వీళ్ళందరూ కూడా వాళ్ళని నమ్మించి మోసం చేసుకొని వెంకట్ బల్మూర్ అనేటాయనే వాళ్ళ పేరు మీదనే ఎమ్మెల్సీని తెచ్చుకున్నావు నువ్వు. తర్వాత వాళ్ళని ఇవాళ మీరు ఏమంటున్నారు? పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు, కేటీఆర్ మనుషులు ఇల్లు, ఇవన్నీ వాళ్ళను నేమ్ కాలింగ్ చేస్తున్నావు, వాళ్ళని బ్రాండ్ చేస్తున్నావు. ఇష్యూస్ లేవా? ఇష్యూస్ లేకనే ఇవాళ పక్కన ప్రజలందరూ చూస్తున్నారు కదా, ఆ విజువల్స్ చూడండి. అంతమంది వాళ్ళు బయటికి వచ్చి ఇవాళ సాయంత్రం వస్తున్నారు, మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం ఇవాళ డే టైం జరిగింది. మనం చూసినాం అశోక్ నగర్ దగ్గర రాత్రులలో కూడా వాళ్ళు బయటికి వచ్చి నిరసనలు తెలుపుడు. ఎక్కడికక్కడ వాళ్ళ మీద అరెస్టులు, లాఠీ చార్జ్లు, కేసులు, జైల్లోకి పంపించిరండి. ఈ అశోక్ నగర్ ఆస్పిరెంట్స్ ఎంతోమంది ప్రభుత్వంలో జైలుకు పోయారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కరి మీద నా కేసు పడ్డదా? జైలుకు పోయారా? కాలే. ఈ టైంలో అయింది. ఎందుకంటే ఈయనే పేరుకి బయటికి డెమోక్రటిక్ కానీ హీఈస్ అ డిక్టేటర్. రేవంత్ రెడ్డి ఈజ్ అ డిక్టేటర్. ఇవాళ మేధావులు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి. మేధావులు కాస్త ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకొని ఇంకేదో కమిషన్ చైర్మన్ పదవులు తీసుకొని వచ్చి వాళ్ళు సైలెంట్ ఉన్నారు. మేము ఆనాడు మాట్లాడినాం, ఇవాళ కూడా మాట్లాడుతున్నాం. ఆనాడు చెప్పినాం, ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం 2 రకాలుగా, అటు ప్రభుత్వ ఉద్యోగాల నంబర్ అప్పుడు చెప్పిండ్రు, ఎన్ని సాధ్యమైతాయో ప్రాక్టికల్గా చెప్పిండ్రు, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు మనము ఉద్యోగ కల్పన తీసుకొని వచ్చినామో అవన్నీ కూడా చెప్పినాం. ఆ ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది కూడా మనం బ్యాలెన్స్డ్ ఉండే. ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిగర్స్ కూడా తెలంగాణ ఎంప్లాయ్మెంట్ రేషియో ఫిగర్స్లో చాలా కరెక్ట్గా ప్రభుత్వ రంగంలో, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగంలో. సో ఇవాళ ఏం జరిగింది? నువ్వు ఏదేదో మాటలు చెప్పేసి భ్రమ పెట్టి ఇది జరుగుతుంది, ఒక అద్భుతం జరిగిపోతుంది అని నువ్వు రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా చేసి ఇవాళ వాళ్ళందరి మనసు పలిగిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు నిన్ను భరించాలా అనే పరిస్థితిలో ఆ యువత అందరూ కూడా ఉన్నారు. ఆ నిరసనలు కూడా వాళ్ళు తెలుపుతున్నారు. సో ఇదే ఫోర్సు, ఇదే పోరాటం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా నిరుద్యోగుల నుంచి? ఇవాళ ఓయూ క్యాంపస్లో జరిగిన ర్యాలీ చాలా వందల సంఖ్యలో వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో
సమ్ డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ విషయంలో జరుగుతున్నటువంటి విధానం పట్ల. సో తర్వాత ఇంకా అనేక మంది నిరుద్యోగులు కూడా ఇంకా ఇదే బాట పట్టే అవకాశం ఉంటుందా ప్రభుత్వం పైన? ఈ డిప్యూటీ సర్వేయర్ వాళ్ళు పర్సనల్గా వచ్చి మమ్మల్ని కలిసిరు కూడా. వాళ్ళు అనేది ఏంటంటే మా సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లో మాకు డిప్యూటీ సర్వేయర్ జాబ్స్ వస్తాయి. మీరు దీన్ని తీసేసి ఈ పాయింట్ని తీసేసి కేవలం ఈ విఆర్ఓలకు కూడా మీరు రిక్రూట్మెంట్ చేస్తానంటే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నదే ఈ డిప్యూటీ సర్వేయర్ జాబ్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు టైం ఇస్తే మధ్యలో బ్రేక్ ఏమైనా తీసుకుంటే నేను ఆ వీడియో కూడా ప్లే చేయగలుగుతాను. తర్వాత ప్లే చేయండి. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్సే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ని మనం కాపాడుకోవాలి, సివిల్ ఇంజనీరింగ్ నీరుగారిపోతుంది అని నువ్వే చెప్పినావు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ డిప్యూటీ సర్వేయర్ జాబ్స్కి మేము విఆర్ఏలను కూడా తీసుకుంటామని చెప్పారు. ఇవాళ మా ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అదే భయం ఉన్నది. దాదాపు 800,000 పోస్టులు. ఆ 800,000 పోస్టులు మాకు వెళ్ళిపోతే మేము సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక డిపార్ట్మెంట్లో ఇంకా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేరే ఓపెనింగ్ ఉండదు అని వాళ్ళు అంటున్నారు. అట్లా నేను అంటున్నట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో డిస్టర్బెన్స్ ఉన్నది. ఒక్కొక్కళ్ళు పిన్ పాయింటెడ్గా వాళ్ళు వచ్చి ఇది మా ఇష్యూ, GO29 మా ఇష్యూ, ఏఈ ఇది మా ఇష్యూ, డిప్యూటీ సర్వేయర్స్ ఇది మా ఇష్యూ అని వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చాలా క్లారిటీగా ఉన్నారు. రాజేష్ గారు రైట్. ఒక నిరుద్యోగులు రగిలిపోతున్నారు. మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, తర్వాత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. అవన్నీ కూడా ఒట్టి బూటకపు మాటలే అనేటువంటి కంక్లూజన్కి ఇవాళ నిరుద్యోగులు వచ్చినటువంటి పరిస్థితి. సో మన గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో కూర్చో అశోక్ నగర్లో విద్యార్థులపైన లాటరీ చార్జ్ చేసినటువంటి ఒక అమానుష ఘటనను కూడా ఈ ప్రభుత్వం ఇట్లా అవలంబించింది, ఈ రకంగా మమ్మల్ని వేధించింది అంటూ నిరుద్యోగులు ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, బ్రేక్ వెళ్దామని. బ్రేక్ వెళ్ళిపోతారా? ఆల్రెడీ నాకు ఒక ఆడియన్సే వింటూ నాకు ఇమీడియట్గా వీడియో పంపించారు. సో ఆ వీడియోని ప్లే చేస్తాను నేను. ఈ దేశ భవిష్యత్తు నిర్మాణమైన ఫ్యాకల్టీస్ కానీ అవసరమైన సబ్జెక్ట్స్ కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్. ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ ని స్లోగా కంప్యూటర్ సైన్స్ కి అదర్ యాక్టివిటీస్ కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతారు. కొన్ని కాలేజీలు అయితే నెక్స్ట్ పొంగులేటి మాట్లాడిందండి. కంప్లీట్ గా సివిల్ ఇంజనీరింగ్ ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు ముందుకు వచ్చినాయి. నియర్లీ మినిమం మనకు 850 నుంచి 900 సర్వేర్లు రిక్వైర్మెంట్ ఉన్నారు అధ్యక్ష. ఏదైతే ఆ విఆర్ఓ వ్యవస్థ టోటల్ గా డిమాలిష్ చేసి వివిధ శాఖల్లో పేరుకు ఉన్నారే తప్ప అక్కడ పై వాళ్ళకి ఏమీ లేదు. దాంట్లో నుంచి టెక్నికల్ గా ఫిట్ అయ్యే వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకు కూడా ట్రైన్ చేసి ఒక 1000 మంది సర్వేర్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్ లోపు వాళ్ళని కూడా ప్రతి మండలానికి మండల సైజును బట్టి ఒకళ్ళనా ఇద్దరినా అదే రకంగా కలెక్టర్ గారి దగ్గర, ఆర్డీఓ గారి దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర. సో అది అంటే ప్రామిస్ చేయడం ఫెయిల్ కావడం. ఇంత స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డి గారే సివిల్ ఇంజనీరింగ్ కనుమరుగైపోతుంది, వాళ్ళు ఇటు అటు షిఫ్ట్ అయిపోతున్నారు అనేసి చెప్పి చాలా స్పెసిఫిక్గా అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గారు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సర్వేయర్ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి 800 to 900. అది అప్పుడు, ఇప్పుడు యాక్చువల్లీ 1000 దాకా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అడ్జస్ట్ చేసేస్తే స్పెసిఫిక్గా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, నీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళకి ఆ ఓపెనింగ్స్ అనేటివి వెళ్ళిపోతాయి. ఆ డెప్యూటీ సర్వేయర్ జాబ్స్ రావు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్పెషలైజేషన్ ఏముండే అంటే ఈ సివిల్ ఇంజనీర్స్ అనే ఆ క్వాలిఫికేషన్ ఉండాలి అని ఉండే. నువ్వు తొలగించేసి వీళ్ళని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నావు. ఇలా నష్టపోతారు, కొత్త వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కాబట్టి అందుకే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఇక నిరుద్యోగులు రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇచ్చినటువంటి మాటను విస్మరించడం పట్ల మమ్మల్ని నిలువునా దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అన్ని బూటకపు మాటలైనటువంటి వాస్తవంలోకి ఇవాళ నిరుద్యోగులు వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాముగా నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా అంటే చెప్పుకోదగ్గవి కూడా ఏవీ లేవు.
ఇంకా రాబోయే రోజుల్లో అసలు నోటిఫికేషన్లు ఇస్తారా ఇవ్వరా అంటూ నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ద సేమ్ టైం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్లా జరిగిందనేది, తర్వాత ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాల భర్తీ ఎట్లా జరిగింది, ఉద్యోగ కల్పన ఎట్లా జరిగిందనేది ఇవాళ నిరుద్యోగులు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. కృష్ణాంగ్ గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, తర్వాత ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్ని విపరీతంగా ఆకర్షించి ఉద్యోగాల కల్పన చేసినటువంటి ఆ వాస్తవం అవన్నీ కూడా ఇవాళ నిరుద్యోగులు ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు? అంటే డెఫినెట్గా ఆనాడు ఇవాళ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోసు నేను ఇన్ని కోట్లు తీసుకొని వచ్చినా అన్ని కోట్లు తీసుకొని వచ్చినా అని చెప్పుకుంటున్నాడు. గత సంవత్సరంలో కూడా ఇదే చెప్పుకున్నాడు. గత సంవత్సరంలో వచ్చినాయి మరి ఏమైనా పెట్టుబడులు అయినాయా, ఉపాధి ఏమైనా అయిందా, ఉద్యోగ అవకాశాలు ఏది కూడా కాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు తెచ్చిన ప్రతి పెట్టుబడిని కూడా వాళ్ళు డబ్బుగా కాకుండా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తాయని భావించారు. ఒక ఫాక్స్కాన్ వస్తే ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఒక కిటెక్స్ వస్తే వరంగల్ ఇంతమందికి అవకాశం వస్తుంది, ఒక సిఎంట్ ఒక టెక్ మహీంద్రా వరంగల్లో పెడితే ఇన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఖమ్మంలో ఐటీ హబ్ ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి, కరీంనగర్లో ఐటీ హబ్ ఇంతమంది అక్కడ పనిచేస్తున్నారు. ఇట్లా Tier 2 సిటీస్ జంట నగరాలే కాకుండా ఇటు హైదరాబాదే కాకుండా ఇతర నగరాల్లో కూడా ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వ్యాపించేటట్టు కేవలం ఉద్యోగ అవకాశాల రీత్యాతో మాట్లాడను. కానీ వీళ్ళు అట్లాంటి రూపకల్పన చేయలేదు. ఇవాళ నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ కూడా లేదు. ఇవాళ తెచ్చిన ఒకటి బోగస్ కంపెనీలు అయితే ఇంకోటి పెట్టుబడులు కూడా కాలేదు. సో ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఉన్నదే నష్టం జరుగుతున్నది. రకరకాల 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయని ప్రభుత్వం చెప్తుంది. ఆయనకి ఏ కంపెనీతో చేసిండో ఆయనకే తెలుస్తలేదు, ఏ కంపెనీ సీఈఓతో చేసిండో కూడా ఆయనకే తెలుస్తలేదు. ఆయన విచిత్రం ఏంటంటే ఇగోండి, ఇది ప్రధాన పత్రిక, దిలీప్ షాంఘ్వి గారితోనని ఈ ప్రధాన పత్రికలో ఆయన ఫోటో వేయించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసి 40,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు దిలీప్ షాంఘ్వితో అని అన్నాడు. మేము పరేషాన్ అయినాం. ఎందుకు? ఈయన దిలీప్ షాంఘ్వి అయితే ఈయనెవరు మరి? వీరెవరు? కేటీఆర్ గారు, పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి, దిలీప్ షాంఘ్వి. ఓకే, జూమ్ చేయండి దాన్ని, వస్తుందా? ఓకే, ఈయన దిలీప్ షాంఘ్వి కేటీఆర్ గారితో బయో ఏషియా సమిట్లో. మరి ఇక్కడ దిలీప్ షాంఘ్వి ఒకలాగుంటే నీ దిలీప్ షాంఘ్వి ఏంది ఇట్లున్నాడు? అంటే నీకు కనీసం ఎండి ఎవరో కూడా ఇవ్వండి. ఇది దిలీప్ షాంఘ్వి ఫస్ట్ పర్సన్. సో అది ఎట్లా ఫోల్డ్ చేసి పెట్టండి పక్కన. వీరెవరు? వీరెవరు? రైట్, ఓకే. ఇది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నది. నువ్వు 45,000 కోట్లు అని నీకు కనీసం రైట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల్ని నిట్ట నిలువున మోసం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంట్లో నిరుద్యోగులే కాదు, సాధారణ ప్రజానీకం, ఇంకా అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసపూరిత హామీలతో నిట్ట నిలువున దగా పడ్డారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ కృషాంగ్ గారు, సో ఒక నిరుద్యోగులు ఒకరే కాదు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నటువంటి తీరు కూడా చాలా చోట్ల అద్దం పడుతుంది ప్రజల ఆగ్రహానికి. సో గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి తీరు, దాని గురించి ఎట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ ఇవాళ ఏ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు. వీళ్ళేమో రుణమాఫీ అయిపోయిందని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు, పోయి పార్లమెంట్లో రుణమాఫీ అయిపోయిందని దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ఢిల్లీలో పోయి చెప్తాడు, హర్యానాలో మహారాష్ట్రలో చెప్తాడు. కానీ ఇవాళ గ్రామ సభల్లోనే చెప్పు, వాళ్ళే అంటున్నారు రుణమాఫీ కాలేదు, నువ్వు రైతు బంధు చేయలేదు సంవత్సరం మొత్తం, నీ గ్యారంటీలు వస్తలేవు, ఉన్నది కాస్త వాయే కదా, పెన్షన్లు వస్తలేవు, 4,000 రూపాయలని హామీ ఇచ్చిండు, అది పక్కన పెట్టండి. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 రూపాయలు కూడా వస్తలేదు, సంవత్సరం మొత్తం రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే. దాని మీదకి వెళ్ళి ఇప్పుడు కొత్త ఇంకోటి తెలుసా, ఒక ఆలోచన, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరు బాగుపడ్డారు అని అంటే కేవలం 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 జిరాక్స్ సెంటర్లు మాత్రమే. ఎందుకంటే 12 నెలల్లో ప్రజలు 3 సార్లు ఫామ్లు ఫిలప్ చేసారు రాజేష్ గారు. అవును, పోయిన జనవరిలో ప్రజాపాలన ఫామ్స్, నవంబర్లో కులగణన ఫామ్స్, అందులో కూడా పథకాలు వస్తాయి నీకు ఇది చేయండి అని, ఇప్పుడు మళ్ళా ఫామ్స్.
ఈ గడికి ఒకటే 12 నెలల్లో 3 సార్లు ఫార్ములు ఎవరు నింపించుకుంటారు చెప్పండి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ ఫామ్లు నింపైనా డేటా ఎక్కడున్నది తెలియదు, ఏమొచ్చింది ఇప్పటివరకు, ఏమి లబ్ధిదారులకు ఏమి రాలేదు. అందుకే వాళ్ళు తిరగబడుతున్నారు. దాని మీదకి వెళ్ళి ఇది వచ్చేసింది, నేను ఇచ్చేసినా, నేను చేసేసినా అని కానీ చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొట్టే ఆ రకంగా వ్యతిరేకంగా ఉండేలాగా చేస్తుందనేది కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు మాటలు. అందరిని అట్లనే అన్నారు కదా. ఆఖరికి ఎవరిని వదిలిర్రు? గురుకుల పాఠశాలల్లో పిల్లలను కూడా కేటీఆర్ గారు రెచ్చగొడుతున్నారు. కొడంగల్ రైతులను కేటీఆర్ గారే రెచ్చగొట్టిర్రంట. మూసీ హైడ్రా బాధితులను కేటీఆర్ గారే రెచ్చగొట్టిరట. పోలీస్ బెటాలియన్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారే రెచ్చగొట్టిరట. ఇప్పుడు మీరు అంటున్నట్టు గ్రామ సభల్లో కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు రెచ్చగొడుతున్నారట. అంటే దాంతో మీరు ప్రజల ఆవేదనను అవమానపరుస్తున్నారని తెలుసుకోండి. గట్టిగా ఎక్కడికి పోయినా ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. దానికి సాక్ష్యం, దానికి నిదర్శనమే గ్రామ సభల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి తీరు. ఎన్నిసార్లు మమ్మల్ని క్యూ లైన్లో నిలబెడతారు, ఎన్నిసార్లు మమ్మల్ని రోడ్ల మీద తీసుకొస్తారు, ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు, ఇంకా ఎంతకాలం మేము వేచి చూడాలంటూ ప్రజలందరికీ తిరగబడుతున్నారు. దాంతోపాటుగా అన్ని వర్గాలలో మోసపోయినట్టుగా నిరుద్యోగులు కూడా మోసపోయాం, మమ్మల్ని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమింగ్ డేస్లో పోరుబాట పట్టేందుకు, వాళ్ళు కార్యాచరణ తీసుకునేందుకు నిరుద్యోగులు, విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన్నె కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది బరాబర్ అడుగుదలలో ప్రత్యేక చర్చ.